ప్రేక్షకులకి హవనిజ నమస్కారం. వృషభ రాశి వారికి మార్చి మాసంలో 2025 సంవత్సరానికి గాను రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 3 పాదాలు, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి వ్యవసాయ రంగంలో చూసినట్టయితే నూతన పద్ధతులు అవలంబించడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మార్కెట్ పరిస్థితి సరిగ్గా లేదు. మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సరి అయినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణ స్థితి ఉంటుంది. కాలికి సంబంధించినటువంటి గాయము ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే తలనొప్పి కొంచెం తీవ్రంగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు సమస్యల్ని మీరు డాక్టర్ సలహాతో సంయమనం పాటించి సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో మేము ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. ఆహారం కానీ వ్యాయామం కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపకరిస్తాయి. ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్యలో కొంతవరకు వివాదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులు కూడా మీకు ఎప్పటికీ ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శాంతి సహనంతో వ్యవహరించండి. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి మీ వంతు కృషి చేయండి. అయితే భార్యాభర్తల మధ్య రోజుకి రాజుకున్నట్టుగా కొట్లాటలు పెరుగుతూ ఉంటాయి. కొంచెం దగ్గరి వారు మీరు కలుగజేసుకొని మరి వాళ్ళకి మధ్య సానుకూల దృక్పథం ఏర్పడేలా ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గృహోపకరణ వస్తువులు కానీ, అలంకరణ వస్తువులు కానీ, అలాగే కాస్ట్లీ అలంకరణ ఆభరణాలు కానీ మీరు ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కటి అవకాశాలను ఇస్తుంది. ఈ సమయము మీరు ఇండిపెండెంట్ హౌస్ కానీ, అలాగే అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఈ సమయంలో కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే ఇంటికి రిపేర్లు మరమ్మతులు చేయాలనుకునేవారు కానీ, ఎలక్ట్రిక్ వైరింగ్ చేయించాలనుకునే వారికి, పెయింటింగ్ చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. సామాజికంగా చక్కటి పేరు మీకు దొరుకుతుంది. కొత్త పరిచయాలు లాభాన్ని ఇస్తాయి. అలాగే వారి నుండి సహకారం మీకు లభిస్తుంది. గుర్తింపు అనేది మీరు పొందగలుగుతారు. మరి విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగులు కానీ లేదా విద్యార్థులు కానీ చక్కటి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. నూతన అవకాశాలు మీకు ఎంతో లాభాలని తెచ్చిపెట్టేందుకు ఆస్కారం ఉంది. ప్రేక్షకులకి హవనిజ నమస్కారం. వృషభ రాశి వారికి మార్చి మాసంలో 2025 సంవత్సరానికి గాను రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 3 పాదాలు, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి వ్యవసాయ రంగంలో చూసినట్టయితే నూతన పద్ధతులు అవలంబించడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మార్కెట్ పరిస్థితి సరిగ్గా లేదు. మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సరి అయినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణ స్థితి ఉంటుంది. కాలికి సంబంధించినటువంటి గాయము ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే తలనొప్పి కొంచెం తీవ్రంగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు సమస్యల్ని మీరు డాక్టర్ సలహాతో సంయమనం పాటించి సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో మేము ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. ఆహారం కానీ వ్యాయామం కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపకరిస్తాయి. ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్యలో కొంతవరకు వివాదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులు కూడా మీకు ఎప్పటికీ ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శాంతి సహనంతో వ్యవహరించండి. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి మీ వంతు కృషి చేయండి. అయితే భార్యాభర్తల మధ్య రోజుకి రాజుకున్నట్టుగా కొట్లాటలు పెరుగుతూ ఉంటాయి. కొంచెం దగ్గరి వారు మీరు కలుగజేసుకొని మరి వాళ్ళకి మధ్య సానుకూల దృక్పథం ఏర్పడేలా ప్రయత్నం చేస్తే మంచిది.
అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గృహోపకరణ వస్తువులు కానీ, అలంకరణ వస్తువులు కానీ, అలాగే కాస్ట్లీ అలంకరణ ఆభరణాలు కానీ మీరు ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కటి అవకాశాలను ఇస్తుంది. ఈ సమయము మీరు ఇండిపెండెంట్ హౌస్ కానీ, అలాగే అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఈ సమయంలో కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే ఇంటికి రిపేర్లు మరమ్మతులు చేయాలనుకునేవారు కానీ, ఎలక్ట్రిక్ వైరింగ్ చేయించాలనుకునే వారికి, పెయింటింగ్ చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. సామాజికంగా చక్కటి పేరు మీకు దొరుకుతుంది. కొత్త పరిచయాలు లాభాన్ని ఇస్తాయి. అలాగే వారి నుండి సహకారం మీకు లభిస్తుంది. గుర్తింపు అనేది మీరు పొందగలుగుతారు. మరి విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగులు కానీ లేదా విద్యార్థులు కానీ చక్కటి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. నూతన అవకాశాలు మీకు ఎంతో లాభాల్ని తెచ్చిపెట్టేందుకు ఆస్కారం ఉంది.